2025లో రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా తగ్గాయన్నారు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్. గత ఏడాదితో పోల్చితే 19% సైబర్ నేరాలు తగ్గాయన్నారు. ఈ ఇయర్ మొదటి 4 నెలల్లో 11% ఆర్థిక నష్టాలు తగ్గాయన్నారు. ప్రజల్లో అవగాహన పెరగడం, డేటా విశ్లేషణ, పోలీసుల దర్యాప్తు, వివిధ శాఖల మధ్య సమన్వయంతో తీసుకుంటున్న వ్యూహాత్మక చర్యలే కారణమంటున్న టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే దేశంలోనే ప్రతి ప్రాంతంలో కూడా ఏదో ఒక చోట అయితే ప్రతి క్షణం సైబర్ క్రైమ్ అనేది జరుగుతూ ఉంది. చాలా వరకు సైబర్ నేరగాళ్ళు అయితే ఇటు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులను దోచుకుంటా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి చర్యల క్రమంలో అయితే ఇటీవల వచ్చినటువంటి నివేదికల ఆధారంగా అయితే దేశంలో ఇటు క్రైమ్ రేట్ పెరుగుతున్నప్పుడు కూడా తెలంగాణలో అయితే క్రైమ్ రేట్ తగ్గుతున్నట్లయితే నివేదికలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మేడం ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే ఆదర్శంగా ఉంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈ నివేదికలు ఏ విధంగా అనిపిస్తున్నాయి మేడం? సో ఇది మీరు చెప్పారు కదా, మన క్రైమ్ సైబర్ క్రైమ్ తెలంగాణలో రిడక్షన్ జరుగుతున్నాయి. ఇది మీరు చార్ట్ చూస్తే ఇది 2024కి ఫిగర్, ఇది 2025. సో ఇది ఇప్పుడు 542 crores లాస్ అయింది, ఇది 437. ఇది మన పర్సంటేజ్ కూడా, రికవరీ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో మన సైబర్ క్రైమ్ ఇది డిక్లైన్ అవుతున్నాయి. తర్వాత మా డబ్బు లాస్ అయింది, అదే కూడా డిక్లైన్ అవుతున్నాయి. డబ్బు మనము రికవర్ చేస్తున్నాయి. ఇది అదే దిస్ ఇస్ లాస్ట్ అమౌంట్. 542 ఇది 2024లో లాస్ అయింది, ఇప్పుడు 437 లాస్ అయింది. మన రికవరీ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇది ఎఫ్ఐఆర్ కన్వర్జన్, అదే మన ఇది కంప్లైంట్స్ వస్తున్నాయి 1930కి, దిస్ ఇస్ ఎఫ్ఐఆర్ కన్వర్జన్. మనము ఎఫ్ఐఆర్ కన్వర్జన్ ఎక్కువ ఉంది. అదే కంప్లైంట్స్ మాకు వస్తే మనము కేసులో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇది 2024 అదే జనవరి టు ఏప్రిల్ పీరియడ్లో మనం ఓన్లీ 230 అరెస్ట్ జరిగింది స్టేట్లో, ఇప్పుడు 626, ఆల్మోస్ట్ 3 times జంప్. సో ఇది ఎక్కువ. ఇది వెన్ అరెస్ట్ ఆర్ మోర్ దెన్ అదే డెటరెన్స్ వస్తుంది కదా సైబర్ క్రిమినల్కి, మనం పట్టుకుంటున్నారు వారికి. తర్వాత సిమిలర్గా లాస్ట్ ఇది పీటీ వారెంట్స్. ఇది వేరే ప్లేస్లో వేరే కేసులో అరెస్ట్ అయితే జైల్లో ఉంటే అక్కడే పీటీ వారెంట్ ఇచ్చి వారికి తీసుకురావాలి. అదే కూడా 53 నుంచి 89. సో బేసిక్గా మనము సైబర్ బ్యూరోలో డేటా అనాలిసిస్ చేసి చాలా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ 6-8 monthsలో 5 ఆపరేషన్స్ చేశాము. 2 ఆపరేషన్స్ బయట, ఒక గుజరాత్లో జరిగింది, ఒక రాజస్థాన్లో, 3 ఆపరేషన్స్ మన తెలంగాణలో జరిగింది. అదే టార్గెటెడ్ ఆపరేషన్స్, డేటా డ్రివెన్ ఆపరేషన్స్ చేస్తే ఇది చాలామందికి అరెస్ట్ చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఈ టార్గెటెడ్ ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే పబ్లిక్ ఈజ్ నౌ అవేర్ దట్ ఓకే అన్నోన్ లింక్కి ప్రెస్ చేయవద్దు, అన్నోన్ కాల్స్కి రెస్పాండ్ చేయవద్దు, డోంట్ సెండ్ మనీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వద్దు, డోంట్ ట్రాన్స్ఫర్ మనీ. సో దాట్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ఆల్ దిస్. అది ఇన్ కంట్రీ సైబర్ క్రైమ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆల్మోస్ట్ బై 28-30%, బట్ మన తెలంగాణలో ఇట్ ఈస్ డిక్రీజింగ్. So because of awareness of public, media support, public support and work of Telangana police, we are able to achieve this. మేడం, ప్రధానంగా మనం చూసుకుంటే సైబర్ క్రైమ్ కేసులలో ఇన్వాల్వ్ అయ్యే విక్టిమ్స్లో ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్, అదేవిధంగా గృహిణీలు, హౌస్ వైఫ్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు మేడం ఈ క్రైమ్స్ నుంచి వాళ్ళకు చిక్కకుండా ఉండడానికి? ఇది సైబర్ క్రైమ్లో ఎక్కువ పెద్దవారు ఉన్నారు, లేకపోతే ఎల్డర్లీ ఉన్నారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదే ఈవెన్ నిన్న కూడా ఒక కేసు జరిగింది సైబరాబాద్ లిమిట్లో. అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజిటల్ అరెస్ట్ గారు ఆల్మోస్ట్ 65-70 lakhs పంపారు. ఎడ్యుకేటెడ్, highly well employed IT employees, software, they are also falling prey to cyber crime. But ఇది సైబర్ ఇది ప్రికాషన్స్ ఓన్లీ 2-3 మెయిన్ ప్రికాషన్స్. డోంట్ ఆన్సర్ అన్నోన్ కాల్స్, డోంట్ క్లిక్ ఆన్ ఎనీ లింక్స్, డోంట్ ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ టు ఎనీబడి. అదే మేజర్ 1, 2, 3
దాట్ షుడ్ బీ ఇన్ ద మైండ్. అండ్ ఏం జరిగితే ఇమీడియట్గా 1930లో ఇన్ఫార్మ్ చేయండి. అంటే ప్రధానంగా క్రైమ్ జరగగానే కొంత ఎవరికి అర్థం కాదు మేడం, ఫోన్ హ్యాక్ అయిన విషయం కూడా తెలియదు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏముంటాయి మేడం? ఇమీడియట్గా ఇక మీ ఏం ఫోన్ కాల్లో ఉంటే ఏమితే అదే ఆఫ్ చేయండి అండ్ 1930కి కాల్ చేయండి. అదే దట్ ఈస్ ఇమ్మీడియట్, వెంటనే కాల్ చేయండి 1930. అంటే మామూలుగా 1930 కాల్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలలో అప్రోచ్మెంట్ ఉంటుంది మేడం? చర్యలు ఏ విధంగా ఉంటుంది? ఇమీడియట్ ఉంది, ఇమీడియట్. అదే 1930కి కూడా స్ట్రీమ్ లైనింగ్ చేయడం జరిగింది. అంతకుముందు వీ ఆల్మోస్ట్ 6-7 minutes వెయిటింగ్ పీరియడ్ ఉంది. నా ఇది మనము AI డ్రివెన్ చాట్ బాట్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసాము. సమ్ సెగ్రిగేషన్ ఆఫ్ కాల్స్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ నౌ అవర్ వెయిటింగ్ టైమ్ ఇస్ హార్డ్లీ లెస్ దెన్ 1 minute ఆల్సో అట్ టైమ్స్. ఈవెన్ ఇది హెవీ ట్రాఫిక్ ఉంటే అప్పుడే 1 minute ఉంది, లేకపోతే యూ కెన్ ఇమీడియట్లీ గెట్ లింక్ టు. మనతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శ్రీకాగోల్ మేడం చెప్తున్నారు. ప్రధానంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ పెంపొందించాలి. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే ఈ యొక్క సైబర్ క్రైమ్స్లలో ఇన్వాల్వ్ అయ్యి అదేవిధంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా తమకు సంబంధం లేని ఎలాంటి లింక్స్ని కూడా ఓపెన్ చేయకుండా ఉన్నట్లయితే కొంతవరకు సైబర్ క్రైమ్స్ని కూడా అరికట్టే అవకాశం ఉందని అయితే మనతో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.